అందరికీ మరణాతండి. బాగున్నారండి? సర్వలోకనాథుడు ప్రభు కృప మనందరిపై నిరంతరము ప్రభువారు ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. కీర్తన 81వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే గనక, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని సర్వోన్నతుడు దేవుడే సాక్షాత్తు తన పరిపూర్ణమైన ప్రేమ చేత మాట్లాడుచున్నట్లుగా కనబడుతూ ఉన్నదండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని పోలికలో పుట్టిన మన అందరము మరి దేవుని యొక్క స్వరూపమై ఉన్నాము గనక, మనము మరి బాగుగా నోరు తెరిచినట్లయితే గనక దేవుడైన ప్రభువారు దానిని నింపేవారుగా ఉన్నారు. అనగా నోటి ద్వారా మనము ఆహారాన్ని భుజిస్తూ ఉంటాము. అలాగే దేవుని కృపను బట్టి మన నోటి ద్వారా దేవుని స్తుతిస్తూ ఉంటాము, గానము చేస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ప్రియులారా, అందునిమిత్తమై నీ నోరు బాగుగా తెరువుము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంటే నోటిని దేవుని నిమిత్తమై తెరిచేటప్పుడు ఏ విధమైన సందేహం లేకుండా బాగుగా మనము స్పష్టముగా దేవుని కొరకు తెరచేటటువంటి వారుగా ఉన్నట్లయితే మరి ఆయన దానిని నింపుదును అని చెప్పి సెలవిచ్చి ఉన్నారు గనుక, ప్రియులారా, అంటే నీకు ఎలాంటి ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా దేవుని స్తుతిస్తూ ఉల్లాసంగా, ఉద్రేకంగా, ఉజ్జీవం కలిగి జీవించేటటువంటి జీవనాన్ని ప్రభు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు గనుక, ఆయన నీకు అనుగ్రహించినటువంటి నోటిని నీవు ఆయన కొరకు తెరిచినట్లయితే ఆయన ఫలములతో నింపేవారై ఉన్నారు. నీ నోరు ఆదరించేదిగా ఉండాలి, బాధలో ఉన్న వారిని ఆదరించేదిగా ఉండాలి, ఓదార్చేదిగా ఉండాలి, ఆశీర్వదించేదిగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ నోట నుండి బయలుదేరి వచ్చి అనేకులను ఆశీర్వదిస్తూ ఉండాలి. అందుకొరకు నీ నోరుని బాగుగా తెరవలసి ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అలాగును మన నోటిని బాగుగా తెరచినట్లయితే పరిపూర్ణుడైనటువంటి ప్రభువారు తన కృపగలిగినటువంటి బాహుతో మనల్ని భద్రపరిచి మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ మరెన్నో మేళ్లతో తృప్తిపరచుగా వారిగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన ఐగుప్తులో చిక్కుకున్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీలు మరి 26 లక్షల కాల్బలాన్ని ఆయన బయటికి తీసుకొచ్చారు. ప్రియులారా, 6 లక్షల కాల్బలమే, కానీ వారి సంతానము కుటుంబములు ఇంచుమించుగా 26 లక్షలు. ప్రియులారా, వారంతా మరి ఆకలితో అలమటించిపోవాలి, కానీ వారంతా దేవుని వైపు చూశారు, దేవుని మాట విన్నారు కనుక దేవుడు వారి నోటిని నింపారు, సమృద్ధికరమైనటువంటి ఆహారంతో నింపారు. వారికి దప్పిక వేసినప్పుడు చక్కని జలాలు, జీవముతో కూడుకున్న శక్తివంతమైనటువంటి జలాలు బండ నుండి రప్పించి ఆయన వారికి అనుగ్రహించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఈ రీతిగా దేవుడు మానవుల యొక్క ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను ఆయన తీర్చిన వారుగా ఉన్నారు. ప్రతి చిన్న అవసరాన్ని కూడా దేవుడు తీర్చారండి. అంటే ఎంత ప్రేమ కలిగిన వారుగా ఉన్నారో మనం గమనించాలి. గనుక మనము ఆయన నోటి మాటలతో ఆశీర్వదించబడుతూ నిరంతరము ఫలించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపు చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రాణప్రియుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. సదాకాలము మీతో ఉన్నానని సెలవిచ్చారు కదా, ఉన్నవాడను అనువాడను నేనని మాట్లాడారు కదా ప్రభువా. గనుక నీ బిడ్డలకు ఏ కొదువ లేకుండా ప్రభువా, నీవే ప్రతి అక్కర తీర్చడానికి ప్రభువా వారి నోటిని నా ప్రభ తెరిపించిన వాడవు నీవే ప్రభువా. నాయన, సమృద్ధినిచ్చి తెరిపించిన నోటితో వారు పొందుకున్న భాగ్యమును బట్టి మురిపించిన వాడవు నీవే గనుక, ఐగుప్తులోని బాధలు మరిపించిన వాడవు నీవే గనుక ప్రభువా, ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు తండ్రి బాధలలో, కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్నారు గనుక నీవే నా ప్రభు ఆశీర్వదించి ఫలభరితులను గావించి నాయన మేళ్లతో తృప్తిపరచుమని అయ్యా నీ తట్టు చూస్తున్నారు ఎందరో బిడ్డలు నిస్సహాయులై నీ వైపు చూస్తున్నారు. నీవు సహాయం చేస్తావని
నీవు కనికరం చూపిస్తావని ప్రభువా దయచేసి నాదా అట్టి వారి అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే నీ మహిమగల బాహువును చాచి నీ చేతిని అందించి మేలుతో తృప్తిపరచమని యేసుదేవుని పుణ్యనామమును సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.